Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss SSC CGL 2023 prelims పేపర్లో వచ్చిన రేసెస్ పందేలు పరుగు పందేలకు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో టోటల్గా ఇవి 20 క్వశ్చన్స్ వచ్చాయి. చాలామంది నాకు ఈ మధ్యన కమెంట్ సెక్షన్లో రేసెస్ అనే టాపిక్ గురించి చెప్పండి చెప్పండి అని చెప్తున్నారు. సో అందుకని బేసిక్గా అర్థమెటిక్లో మనం టాపిక్ వైజ్ చెప్పుకుంటే ఇవి ఇట్ విల్ స్టార్ట్ విత్ పర్సంటేజెస్. బట్ కొంతమంది అడుగుతున్నారు కాబట్టి నేను ఫస్ట్ రేసెస్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే. సో దీంట్లో ఒకసారి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఓకే. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. వి ప్రొవైడెడ్ CGL 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ which was conducted in 39 shifts, that is 39 into 100, 3900 questions. And also CHSL 2024 which was recently happened, that is జూలైలో జరిగింది, ఇది జూలై ఫస్ట్ వీక్లో. సో టోటల్ 36 షిఫ్ట్స్లో జరిగింది. సో టోటల్ 3600. ఓకే. సో టోటల్గా ఇవి ఎన్ని క్వశ్చన్స్ అమ్మా? 7500 క్వశ్చన్స్ ఇవి, అంతేనా? ఈ 7500 క్వశ్చన్స్ అంటే 75 టెస్ట్స్ కదా అవి. చాలామంది ఏం చేస్తారంటే, మీకు మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎవరైనా అవ్వచ్చమ్మా, వాళ్ళు ఎంత బ్రాండెడ్ అయినా అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే వాళ్ళ మాక్ టెస్ట్లో రిపీట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్. ఓకే. నేను 90% చెప్తాను నాకు తెలిసినంత వరకు. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే ఆ ఆ షిఫ్ట్లోనివి, ఈ షిఫ్ట్లోనివి ఇక్కడ తీసేసి మీకు మాక్ టెస్ట్ రూపంలో పెడతారనమాట. సో మాక్ టెస్ట్‌లో పెట్టి 75 టెస్ట్స్ పెట్టినప్పుడు ఎంత తీసుకుంటారు? డెఫినిట్‌గా చాలా ఎక్కువే తీసుకుంటారు. కానీ మనం ఆర్ ప్రొవైడింగ్ ఎట్ వెరీ, వెరీ మినిమల్ అమౌంట్. ఓకే. వెరీ మినిమల్ అమౌంట్‌కి తీసుకుంటున్నాం. ఓకే. అండ్ హియర్ వన్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్. ఫర్ CGL క్వశ్చన్స్‌కి ఆ ఫుల్ లెంగ్త్ టెస్ట్‌తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్స్, అంటే ఆ 3900 క్వశ్చన్స్‌ని టాపిక్ వైజ్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. సో అట్లానే CHSL కూడాను ఇన్ ఫ్యూచర్ మనం చేసి ఈ కోర్స్‌లో పెడతాము. సో డెఫినిట్‌గా ఈ కోర్సెస్ అనేవి ఎవరైతే CGL ఇప్పుడు అపియర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. సార్ CGL ప్రిపేర్ అయ్యేవాళ్ళు CHSL ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనుకోవచ్చు. ఫర్ టైర్ 1 CGL, CHSL, MTS ఇవన్నీ కూడాను ఒకటే లెవెల్. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి డెఫినిట్‌గా మీరు అన్ని మోడల్స్ కవర్ చేయాలంటే ఈ 75 టెస్ట్స్ రాశారనుకోండి, చాలా కవర్ అయిపోతాయి. ఓకేనా? సో లెట్స్ గో బ్యాక్ టు ద వీడియో. రేసెస్‌లో ఫస్ట్ క్వెషన్ చూడండి. ఇన్ ఏ రేస్ అరౌండ్ ఏ సర్క్యులర్ సైక్లింగ్ ట్రాక్ ఆఫ్ 75 కిలోమీటర్స్, 2 cyclists are riding at a speed of 30 kmph and 25 kmph. After what time will they meet at the point from where they started the journey? సో రేసెస్‌లో మీకు ఆల్రెడీ మనం క్లాస్‌లో కూడా చెప్పుకున్నాం. రేసెస్‌కి సంబంధించి మనం 3 వీడియోస్ చెప్పాం. ఓకే. 3 వీడియోస్‌లో ప్రతి మోడల్ కూడా కవర్ చేసాం. సో ఎవరైనా మన కోర్స్ తీసుకున్నాక రేసెస్ అనే టాపిక్‌ని గనక కవర్ చేయకపోయింటే డెఫినిట్‌గా ఈ 3 వీడియోస్ చూడండి. ఈ 20 క్వెషన్స్ ఖచ్చితంగా చేస్తారు. ఓకేనా? సో దాంట్లో డౌటే లేదు. ఓకే. సో స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నారంటే మనం ఏం తీసుకోవాలి? LCM ఆఫ్ టైమ్స్, అంతేనా? దానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం డైరెక్ట్‌గా? LCM ఆఫ్ D/V1, D/V2. ఎల్‌సిఎమ్స్ తీసుకోవాలని చెప్పాం. అవునా కదా? దానికి ఏంటిది? వేర్ దే స్టార్ట్ అంటే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఫస్ట్ టైమ్ మీట్ అవ్వడం. ఓకే. ఓకే. సో ఎల్‌సిఎం ఆఫ్ డిస్టెన్స్ ఎంత? 75/30 అండ్ 75/25. ఓకే. సో 75కి ఎల్‌సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్‌సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్, అంతేనా? సో 75కి ఎల్‌సిఎం ఎంతమ్మా? 75. 30కి 25కి హెచ్‌సిఎఫ్ కట్టాలి. ఎంత హెచ్‌సిఎఫ్? 5. సో 75/5 అంటే ఎంతమ్మా? 15. సో 15 అవర్స్ తర్వాత వాళ్ళు ఫస్ట్ టైం స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అవుతారు. ఓకే. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, అదే మీకు ఫస్ట్ టైం ట్రాక్‌లో ఎక్కడైనా మీట్ అవుతున్నారంటే యూ హ్యావ్ టు టేక్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. యెస్ ఆర్ నో? ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. రేసర్ ఏ అండ్ రేసర్ బి రన్ ఏ రేస్ ఆఫ్ 18 కిలోమీటర్స్ ఆన్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ లెంత్ 800 మీటర్స్. ఓకే. ఒక 800 మీటర్స్ ట్రాక్ లెంత్ ఉన్న దాని మీద ట్రాక్ లెంత్ 1800 కిలోమీటర్స్ టోటల్ రేస్ లెంత్. ఓకే. బోత్ కంప్లీట్ 1 రౌండ్ ఇన్ 200 సెకండ్స్ అండ్ 250 సెకండ్స్ రెస్పెక్టివ్లీ. ఏ అనేవాడు 200 సెకండ్స్‌లో, బి అనేవాడు 250 సెకండ్స్‌లో కంప్లీట్ చేస్తారంట. ఓకే. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ఫ్రమ్ ద స్టార్ట్ విల్ ద ఫాస్టర్ పర్సన్. ఫాస్టర్ పర్సన్ అంటే వేగంగా కంప్లీట్ చేసేవాడు ఎవరు? తక్కువ టైంలో కంప్లీట్ చేసిన మనిషి ఏ అనేవాడు
మీట్స్ ద స్లోవర్ పర్సన్ అంటే బిని లాస్ట్ టైం మీట్ అవుతాడు. చాలా చాలా మంచి క్వశ్చన్స్ ఇచ్చాడు రేసెస్లో ఈసారి. ఓకే, సో హౌ టు సాల్వ్ దిస్ చూడండి. సో ఫస్ట్ టెల్ మీ ద రేషియో ఆఫ్ టైమ్స్ టీఏ టు టీబీ 200 to 250 అంతేనా? అంటే 5 4s 5 5s అంటే 4:5. నౌ if times ratio is 4:5, then tell me the velocity ratio, velocity of A and B reverse, inversely proportional. So 5:4. అంటే ఏ అనేవాడు 5 రౌండ్స్ వేస్తే బి అనేవాడు 4 రౌండ్స్ వేస్తాడు. అంతేనా కదా? ఇప్పుడు ఏ అనేవాడు 5 రౌండ్స్ వేస్తే బి అనేవాడు 4 రౌండ్స్ వేస్తాడు. చెప్పండి, ఏ అనేవాడి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు. ఓకే, 5 రౌండ్స్, ఒక్కొక్క రౌండ్ ఎన్ని మీటర్స్ అమ్మా? 800 మీటర్స్. అంటే 4 5 ఎంతమ్మా? 4000 మీటర్లు. అంతేనా? 4000 మీటర్లు అంటే 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్ వేస్తే అప్పుడు ఎంత టైం పడుతుంది? ఒక రౌండ్కి ఎంత టైం పడుతుంది వాడికి? 200 సెకండ్స్. మరి వాడు ఎన్ని రౌండ్లు వేస్తున్నాడు? 5 రౌండ్స్. అంతేనా? సో 5 రౌండ్స్కి ఒక్కొక్క రౌండ్కి 200 కాబట్టి 1000 సెకండ్స్ తీసుకుంటున్నాడు. అంటే 5 రౌండ్స్ కంప్లీట్ చేయడానికి వాడికి తీసుకునేది 1000 సెకండ్స్. సో ఆ 5 రౌండ్స్లోని ఈడు 4 రౌండ్స్ కంప్లీట్ చేస్తాడు. సో ఎన్నిసార్లు మీట్ అవుతున్నారు? ఒకసారి మీట్ అవుతున్నారు. ఓకే, 4 కిలోమీటర్స్ ప్రయాణించే ప్రతి 4 కిలోమీటర్స్కి ఒకసారి కలుస్తున్నారు. అంతేనా? ఇప్పుడు అర్థమైందా మీకు? 5 రౌండ్స్ వీడు వేసినప్పటికీ వీడు 4 రౌండ్స్ వేస్తున్నాడు. సో మొత్తానికి స్టార్టింగ్ పాయింట్ దగ్గర, అంటే ఒక దగ్గరికి స్టార్టింగ్ పాయింట్ కాదు, ఒక దగ్గర వాళ్ళు ఒకసారి మీట్ అవుతున్నారు. అంతేనా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ 5 రౌండ్లకి 4 కిలోమీటర్లు, అంటే ఎవ్రీ 4 కిలోమీటర్స్కి ఒకసారి మీట్ అవుతున్నారు. ఇప్పుడు టోటల్ లెంత్ 18 కాబట్టి నేను 4కి ఎంతతో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది? 4.25 కదా? 4.25 అంటే అప్పుడు ఎన్నిసార్లు మీట్ అవుతారు? 4.25 టైమ్స్ మీట్ అవుతారు. అలా 4.25 టైమ్స్ చెప్పలేం కదా. సో డెసిమల్స్ తీసేయాలి. అంటే మీరు ఎంతతో మల్టిప్లై చేయాలి? 4ని 4తో మల్టిప్లై చేయాలి. సో 4 × 4 16 కిలోమీటర్స్. అంటే ఏ అనేవాడు 16 కిలోమీటర్స్ ప్రయాణించేసరికి 4 సార్లు మీట్ అయిపోతాడు బిని. ఆ తర్వాత మరి మీట్ అవ్వడు, ఎందుకంటే సగంలో ఉండిపోతుంది 0.25. అంతేనా? సో 16 కిలోమీటర్స్ ఏ అనేవాడు కంప్లీట్ చేసినప్పటికీ బి అనేవాడు ఒక 12 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఓకే, సో తర్వాత ఏ అనేవాడు కంప్లీట్ చేసేస్తాడు, వాడు అయిపోయింది. బి అనేవాడు మరిని కలవడు. అంటే ఈ 4 కిలోమీటర్ని 4తో మల్టిప్లై చేశారు. మరి టైంని కూడా 4తో మల్టిప్లై చేయాలి కదా. అప్పుడు ఎంత వస్తుంది? 4000 సెకండ్స్. అంటే లాస్ట్ టైం, అంటే నాలుగోసారి మీట్ అయినప్పుడు వాడు కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 16 కిలోమీటర్లు. లాస్ట్ టైం మీట్ అయినప్పుడు ఎంత టైం తర్వాత మీట్ అయ్యాడంటే 4000 సెకండ్స్ తర్వాత ఏ అనేవాడు బిని మీట్ అవుతాడు. వాడు ఇప్పుడు అడుగుతుంది ఏంటి? లాస్ట్ టైం మీట్ అవ్వడం కదా. సో లాస్ట్ టైం ఎంత టైం తర్వాత మీట్ అవుతాడు? 4000 సెకండ్స్ తర్వాత మీట్ అవుతాడు. ఓకేనా? చాలా చాలా మంచి క్వశ్చన్స్. నెక్స్ట్ కొంచెం అర్థం చేసుకోండి అంతే చదువునేప్పుడు. ఇన్ ఏ 1500 మీటర్ రేస్ X beats Y by 100 meters and X beats Z by 240 meters. By what distance does Y beat Z in the same race? ఇది నేను చాలా చాలా సింపుల్గా చేసే విధంగా మనం చెప్పుకున్నాం. ఐ థింక్ మీకు చాలా మందికి తెలిసే ఉంటే ఇది మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఎక్స్ వై జెడ్. ఎక్స్ బీట్స్ వై బై 100 మీటర్స్. సో 1500 మీటర్స్లోని 100 మీటర్స్ అనేది ఎంత పర్సెంటేజ్ చెప్పండి అమ్మా? 20/3%. అంతేనా? 100/1500 ఇంటూ 100 అంటే ఎంతమ్మా? 5 3s 520 అంటే 20/3%. మీకు అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను. 23/3%. అదే నెక్స్ట్ ఎక్స్ బీట్స్ జెడ్ బై 240 మీటర్స్. 240 మీటర్స్ అనేది 1500లో ఎంత పర్సెంటేజ్ అమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 15 1s 15 6 అంటే 16%. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వై టు జెడ్ ఎంత పర్సెంటేజో కనుక్కోవాలి. పర్సెంటేజ్ కనుక్కున్నారనుకోండి, 1500లో ఎంత పర్సెంటేజ్ చెప్తే అన్ని మీటర్స్. ఈ విధంగా మనం క్లాస్లో చెప్పాను. దీంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ని చాలా మెథడ్స్లో చేయొచ్చు. 3 మెథడ్స్ చెప్పాను. ఈ మెథడ్ చాలా సింపుల్ మెథడ్. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ సక్సెసివ్ డిస్కౌంట్ మెథడ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ చాలా సింపుల్గా చేద్దాం. -20/3% అంటే ఎంతమ్మా? 20/300 అంటే 1/15. అంతేనా? -1/15 అంటే 15 ఇనీషియల్గా ఉండేది, ఒకటి తగ్గింది 14.
తర్వాత వై టు జెడ్ మీకు తెలియదు, అది మీరు కనుక్కోవాలి. ఓకే, ఎంత పర్సెంటేజ్ అనేది. ఎక్స్ టు జెడ్ 16% అంటే ఎంతమ్మా? 16% అంటే 4 4 4 20 అంటే 4/25 మైనస్, కాబట్టి 25 ఇనీషియల్గా ఉండేది 4 అంటే 21 తగ్గింది. సో ఇప్పుడు ఈ పర్సెంటేజ్ ఎక్స్ బై వై అనుకుందాం అనుకోండి. ఎక్స్ బై వై ఎంత వస్తుంది చెప్పండి? ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 25/21 బై 15/14 అంటే 14/15 అంతేనా? సో 7 3s 7 2s 5 3s 5 5s అంటే 10/9. ఇది 10, ఇది 9 అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 1/10 ఇంటూ 100 అంటే 10% తగ్గింది అంతేనా? సో 1500లో 10% అంటే ఎంతమ్మా? 150 మీటర్స్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ మెథడ్ అర్థం కావాలంటే మనం క్లాస్లో ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పాం, అలా చూసుకోవాలి. లేదు ఇదంతా నాకు అర్థం కావట్లేదు అంటే యాజ్ యూజువల్గా అందరూ చెప్పే మోడల్ ఒకటి ఉంటుంది. ఓకే, ఆ మెథడ్లోకి వెళ్ళిపోవడం. ఎక్స్ కంప్లీట్ చేసేటప్పటికి ఎక్స్ బీట్స్ వై బై 100 అంటే ఎక్స్ అనేవాడు 1500 మీటర్స్ కంప్లీట్ చేసేసరికి వై అనేవాడు 1400 మీటర్స్ కంప్లీట్ చేశాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ ఎంత? 100. తర్వాత జెడ్ బీట్స్ బై 240 మీటర్స్, సారీ ఎక్స్ బీట్స్ జెడ్ బై 240 మీటర్స్ అంతేనా? అంటే ఎక్స్ 1500 మీటర్స్ కవర్ చేసేటప్పటికి జెడ్ అనేవాడు 1500 మైనస్ 240 అంటే 1260 మీటర్స్ ఇక్కడికి వచ్చినప్పటికి జెడ్ కవర్ చేస్తాడు. అప్పుడు ఎక్స్కి జెడ్కి ఎంతది? 240 మీటర్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? వైకి జెడ్కి అడుగుతున్నాడు. చెప్పండి అమ్మా, వైకి జెడ్కి ఎంతమ్మా? 100 240 అంటే 140 మీటర్స్. ఎంత అంటే 1400 మీటర్స్ రేసులో 1400 మీటర్స్ రేసులో జెడ్ అనేవాడు 1260 మీటర్స్ వస్తాడు. వై అనేవాడు 1400 మీటర్స్ పరిగెడితే జెడ్ అనేవాడు ఎంత పరిగెట్టాడు? 1260 మీటర్స్. ఎంత? 140 మీటర్స్తోని వాడిని ఓడించాడు వై అనేవాడు. అవునా? ఎంత? 1400 మీటర్స్. కానీ వీడి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? 1500 మీటర్ రేస్లో అడుగుతున్నాడు. అంటే వై 1500 వెళ్ళేటప్పుడు జెడ్ ఎంత వెళుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఎంత బీట్ చేస్తుందంటే 1500 మైనస్ ఈ వాల్యూ, అదే ఆన్సర్. అర్థమైందా లేదా? ఇక్కడ వరకు అందరికి క్లియరా? ఓకే, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎనీ డౌట్ ఇన్ హియర్? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఏమొస్తుందమ్మా? చాలా సింపుల్. 1400/1260 1400/1260 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 1500 కదా, 1500 అయినప్పుడు ఎంత? ఎక్స్ అనుకుందాం. ఓకే, 2 zeros క్యాన్సిల్, 7 2s 7 1s అండ్ 7 8s 56 0, 2 1s 2 90s. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 15 ఇంటూ 90 అంటే 1350. అంటే వై 1500 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు వై జెడ్ ఎంత అవుతుంది? 1350 మీటర్స్ వెళ్తుంది. సో ఎన్ని మీటర్స్తో ఓడిస్తుంది? 1500 మైనస్ 1350, దట్ ఈస్ 150 మీటర్స్. ఇది జనరల్గా ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు, లేదు అంటే ఈ మెథడ్కి అలవాటు పడతామన్నా పడవచ్చు. కానీ ఇది అలవాటు పడాలి అంటే డెఫినెట్గా ఎందుకు ఇట్లా చేస్తున్నాం అనేది మనం క్లాస్లో చెప్పాము, దాంట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇన్ ఏ 1170 meter race, Raman reaches the final point in 65 seconds and Mohan reaches the final point 90 seconds. అంటే మీనింగ్ ఏంటమ్మా? రమన్ 65 సెకండ్లు తీసుకుంటే మోహన్ 90 సెకండ్స్ తీసుకున్నాడు అని అర్థం. అంతేనా? సో నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హౌ మచ్ డిస్టెన్స్ డస్ రామన్ బీట్ మోహన్. సో 90 మైనస్ 65 25 సెకండ్స్తో బీట్ చేస్తున్నాడు, కానీ వాడు డిస్టెన్స్లో అడిగాడు. ఓకే, ఎవరిది అడుగుతున్నాడు? రామన్ బీట్ మోహన్ అడుగుతున్నాడు. మోహన్ ఎంత టైం తీసుకున్నాడు? 90 సెకండ్స్. ఎంత డిస్టెన్స్? టోటల్ డిస్టెన్స్ 1170, సారీ 1170/90. ఓకే, అంతేనా? డిస్టెన్స్ కదా, సో డిస్టెన్స్ పైన ఉండాలి 1170/90. వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంతమ్మా? 25 ఇంటూ టోటల్ డిస్టెన్స్ బై హౌ మచ్ టైమ్ మోహన్ విల్ టేక్. సో 0 0 క్యాన్సిల్, 9 1s 9 3s, 25 into 13 అంటే ఎంతమ్మా? 325 meters. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. P gives Q a head start of 2 seconds in 400 meters race, but both finish the race at the same time.
అంటే ఇక్కడ ఏమంటున్నాడు, పి అనేవాడికి పి పి అనేవాడు క్యూకి 2 సెకండ్ల తర్వాత బయలుదేరుతున్నాడు. అంటే క్యూ అనేవాడు బయలుదేరిపోయిన 2 సెకండ్ల తర్వాత బయలుదేరాడు. ఎక్కడ 400 మీటర్ల రేస్‌లో. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై పి టు ఫినిష్ ద రేస్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ క్యూ ఈస్ 2 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఆఫ్ క్యూ ఇచ్చాడు ఎంత, 2 మీటర్ పర్ సెకండ్ అని. మరి నాకు చెప్పండి ఎంత టైంలోని క్యూ అనేవాడు కంప్లీట్ చేస్తాడు. 400 మీటర్ల రేస్ కదా, సో 400 మీటర్స్ బై 2 అంటే ఎంతమ్మా, 200 సెకండ్స్లో వాడు కంప్లీట్ చేస్తాడు. కానీ పి అనేవాడు 2 సెకండ్ల తర్వాత బయలుదేరాడు. అయినప్పటికీ ఇద్దరు ఒకేసారి కంప్లీట్ చేశారంట. అంటే ఇప్పుడు 200లోని ఆ 2 సెకండ్లు తీసేశారనుకోండి, నౌ యూ విల్ గెట్ ద టైమ్ టేకెన్ బై పి టు రీచ్ ద ఫైనల్ పాయింట్. అంతేనా? సో ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై పి. సో 198 seconds. Clear? Next. Sixth one చూడండి. In a circular race of 1600 meters, A and B start from the same point and at the same time with speeds 27 km per hour and 45 km per hour respectively. After how long will they meet again for the first time? చూడండి, first time on the track. స్టార్టింగ్ పాయింట్ దగ్గర కాదంట, ఆన్ ద ట్రాక్ వెన్ దే ఆర్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అయితే what is the time taken? It is equal to length of the track 1600, okay, by relative speed. Same direction అయితే relative speed ఏమవుతుంది, డిఫరెన్స్. 27కి 45 డిఫరెన్స్ ఎంత, 18. బట్ ఇది కిలోమీటర్ పెర్ అవర్లో ఉంది, మీటర్ పెర్ సెకండ్లో మార్చాలంటే 5/18. సో 18 క్యాన్సిల్, 5 1s 5 3s 5 2s 0. సో 320 సెకండ్స్ తర్వాత వాళ్ళు ట్రాక్లో ఎక్కడో ఒక దగ్గర ఫస్ట్ టైం మీట్ అవుతారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి. ఇన్ ఏ సర్క్యులర్ రేస్ ఆఫ్ 4225 meters, x and y start from the same point and at the same time at speeds of 54 and 63 km per hour respectively. When will they meet again for the first time on the track when they are running in the opposite direction? Same అలాంటి క్వశ్చనే కానీ ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ లెంత్ ఆఫ్ ద రేస్ ఆర్ ట్రాక్ 4225 meters బై ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, యాడ్ అవుతుంది. 63 + 54 అంటే 6 5 11 17 అంటే 117 ఇంటూ కిలోమీటర్ పెర్ అవర్లో ఉంది, మీటర్ పెర్ సెకండ్లో చేయాలి, 5/18. అంతేనా? 9 2s 9 1s 9 3s. ఓకే, 5తో చేయండి, 5 8s 5 8s 40, 5 4s 5 5s, 13 6 78, 13 5 65. 65 ఇంటూ 2, ఈ 1/2 ఉంది కదా పైకి వెళ్తే ఇంటూ 2, 130 seconds. ఎక్కడ ఉందమ్మా ఆప్షన్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో జస్ట్ డైరెక్ట్ ఫార్ములాస్ ఇవి, కొంచెం ఫార్ములాస్ ఎందుకు ఎట్లా వచ్చాయి అనేది కొంచెం మీరు కాన్సెప్ట్ కనుక వీడియోస్ మనం చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ 8th వన్ చూడండి. ఇన్ ఏ 200 meter లీనియర్ రేస్, ఇట్ ఈస్ నాట్ ఎ సర్క్యులర్ రేస్, లీనియర్ రేస్. ఇఫ్ ఏ గివ్స్ బి ఏ స్టార్ట్ ఆఫ్ 25 meters, దెన్ ఏ విన్స్ ద రేస్ బై 10 seconds. 25 మీటర్లు ముందుగా బి అనేది స్టార్ట్ అయితే, స్టార్ట్ అయినప్పటికీ కూడాను ఏ అనేవాడు 10 సెకండ్ల ముందు వేగంగా గెలిచేస్తారంట. ఆల్టర్నేటివ్లీ ఇఫ్ ఏ గివ్స్ బి ఏ స్టార్ట్ ఆఫ్ 45 meters, 45 meters ఇస్తే ద రేస్ ఎండ్స్ ఇన్ ఏ డెడ్ హీట్. డెడ్ హీట్ అంటే మీనింగ్ ఏంటి, ఇద్దరు ఒకేసారి కంప్లీట్ చేస్తారు అని అర్థం. హౌ లాంగ్ డస్ ఏ టేక్ టు రన్ 200 meters? ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి, జస్ట్ మీకు అర్థం కావాలి. ఫస్ట్ మనం కండిషన్ చూద్దాం. కేస్ 1 చాలా క్లియర్గా చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కేస్ 1లోని ఏ బి అని ఇద్దరు ఉన్నారు. ఓకే, ఫస్ట్ డిస్టెన్స్ గురించి మాట్లాడదాం. ఏ గివ్స్ బి ఏ స్టార్ట్ ఆఫ్ 25 meters ఆఫ్ 200 meter లీనియర్ రేస్. అంటే ఏ అనేవాడు 200 మీటర్లు పరిగెడితే బి అనేవాడు 25 మీటర్లు తక్కువ పరిగెడతాడు, అంటే 175 మీటర్లు మాత్రమే పరిగెడతాడు. అప్పుడు టైమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. టైం, ఏ విన్స్ ద రేస్ బై 10 seconds. అంటే ఈ బి అనేవాడికి టైం టీ పట్టితే టీ -10, సారీ, ఏ అనేవాడికి టీ అయితే బి అనేవాడికి టీ +10 seconds పడుతుంది, అలా పెట్టుకోండి మంచిది. ఓకే, ఏ టీ సెకండ్స్లో కంప్లీట్ చేస్తే బి టీ +10 secondsలో కంప్లీట్ చేస్తుంది అని అర్థం. అది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 గురించి మాట్లాడదాం. ఏ బి ఉన్నారు, డిస్టెన్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్. సెకండ్ ఏంటి, ఏ గివ్స్ బి ఏ స్టార్ట్ ఆఫ్ 45, అంటే ఏ అనేవాడు 200 మీటర్లు పరిగెడితే బి అనేవాడు 45 మీటర్లు తక్కువ పరిగెడతాడు, అంటే 155 మీటర్లే పరిగెడతాడు. మరి టైమ్స్ గురించి మాట్లాడదాం. టైమ్స్ గురించి ఎలా అంట, ఇద్దరు సేమ్ అంట టైము.
ఈడు టీ సెకండ్స్ తీసుకుంటే ఈడు టీ సెకండ్సే తీసుకుంటాడు. ఓకే. ముందు 200 మీటర్లు పరిగెట్టడానికి వీడు టీ సెకండ్స్. ఇప్పుడు 200 మీటర్లు పరిగెట్టడానికి టీ సెకండ్స్. ఇప్పుడు చూడండి ఈడు 155 మీటర్ పరిగెట్టడానికి టీ సెకండ్స్. 175 మీటర్స్ పరిగెట్టడానికి టీ ప్లస్ 10 సెకండ్స్ తీసుకున్నాడు. ఓకే. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే. సో హియర్ ద వెలాసిటీస్ ఆఫ్ బి గనక మీరు మాట్లాడితే, వెలాసిటీ ఆఫ్ బి గనక మాట్లాడితే రెండిట్లోని సేమ్ ఒకే స్పీడ్‌తో వాడు వెళ్తున్నాడు. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఎంత 175 వెళ్తే ఇక్కడ 155 వెళ్తున్నాడు. నౌ చెప్పండి డిస్టెన్స్ రేషియో చెప్పండి నాకు 175-155 అంటే ఎంత 35:31. v ఈక్వల్ టు d/tలో వెలాసిటీ తీసేస్తే డిస్టెన్స్ ప్రపోర్షనల్ టు టైం. అంటే ఇక్కడ 35 పార్ట్స్ తీసుకుంటే ఇక్కడ 35 సెకండ్స్ తీసుకుంటే ఇక్కడ 31 సెకండ్స్ తీసుకున్నాడు. అంటే ఎంత డిఫరెన్స్ 4 సెకండ్స్. ఈ 4 పార్ట్స్‌ని ఎంత ఎక్స్ట్రా వచ్చింది మనకి 10 సెకండ్స్. సో 4 పార్ట్స్ 10 సెకండ్స్ అంటే 1 పార్ట్ ఎంతమ్మా 2.5 సెకండ్స్. యెస్. ఇప్పుడు నాకు చెప్పండి ఈ టీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మీకు 31 పార్ట్స్. అంతేనా? టీ అనేది ఏంటి 31 పార్ట్స్. నాకు చెప్పండి 31 పార్ట్స్ అనేది కావాలి. అంతేనా? ఏమడుగుతున్నాడు హౌ లాంగ్ డస్ ఏ టేక్ టు రన్ 200 మీటర్స్ 200 మీటర్స్‌కి ఎంత టైం తీసుకుంటున్నాడు ఏ అనేవాడు టీ. టీ అంటే ఎంత ఇక్కడ 31 పార్ట్స్. సో 31 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్? దట్ ఈస్ ద ఆన్సర్. సో 1 పార్ట్ 2.5 అయినప్పుడు 31 పార్ట్స్ ఎంత అవుతుంది? 31 ఇంటూ 2.5 31 రెళ్ళ 2 3 62 31 0.5 అంటే 15.5 అంటే టోటల్ ఎంత 77.5 సెకండ్స్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? సో దేన్ని అబ్జర్వ్ చేయాలి అనేది మీకు తెలియాలి. బి గురించి ఇక్కడ క్లియర్‌గా అందుకే నేను కేస్ క్లియర్‌గా రాశాను. ఎగ్జామ్‌లో ఈ మోడల్ మీరు ఆల్రెడీ చేసి ఉంటేనే ఫాస్ట్‌గా చేయగలరు. ఇలా మీరు పేపర్‌లో కేస్ 1, కేస్ 2 ఇట్లా రాసుకొని చేసుకుంటామంటే టైం పడుతుంది. సో చాలా ఫాస్ట్‌గా యూ హావ్ టు అండర్‌స్టాండ్ ఇక్కడ 25 డిఫరెన్స్ అంటే 175, 45 అంటే 155 దేర్ డిఫరెన్స్ రేషియో. ఆ రేషియో యొక్క డిఫరెన్సే ఇక్కడ టైం ఎంత టైం 10 సెకండ్స్‌కి. సో 1 పార్ట్. సో ఎన్ని పార్ట్స్ కావాలి 31 పార్ట్స్. అట్లా ఫాస్ట్‌గా చేసుకోవాలి. ఓకే. దేన్ని అడుగుతున్నాడు అనేది తెలిసిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ 9th వన్ చూడండి చాలా చాలా మంచి క్వెషన్ ఇది కూడాను. రామ్ అండ్ శ్యామ్ ఆర్ రేసింగ్ అలాంగ్ ఏ సర్క్యులర్ ట్రాక్. వెరీ గుడ్. ద స్పీడ్ ఆఫ్ రామ్ ఈస్ థ్రైస్ ద స్పీడ్ ఆఫ్ శ్యామ్. రాము, శ్యామ్ ఉన్నారు. స్పీడ్స్ ఎలా ఉన్నాయి 3:1. ఓకే. క్లియర్? సో ఇది 3x అనుకుంటే ఇది x అవుతుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఎంతమ్మా 2x. ఓకే. ఇలా ఉంచండి. ఆఫ్టర్ ద లెంగ్త్ ఆఫ్ ద సర్క్యులర్ ట్రాక్ ఈస్ 1440 మీటర్స్. After the start of the race from the same point simultaneously, Ram meets Shyam for the first time at the end of 8th minute. ఇక్కడ ఏమర్థమైంది మీకు? 8 నిమిషాల తర్వాత రామ్ అనేవాడు after the start of the race from the same point simultaneously రామ్ అనేవాడు 8 నిమిషాల తర్వాత శ్యామ్ని మీట్ అయ్యాడంట. ఇఫ్ రామ్ అండ్ శ్యామ్ స్టార్ట్ ద రేస్ అగైన్ ఫ్రమ్ ద సేమ్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇప్పుడు ఎక్కడ మీట్ అయ్యారు చెప్పండి? స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అయ్యారా? లెంగ్త్ ఆఫ్ ద ట్రాక్ దగ్గర మీట్ అయ్యారా? స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అయ్యారు. అంతేనా? సో ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర కాదు. ఫస్ట్‌ది స్టార్టింగ్ పాయింట్ దగ్గర కాదు. దే స్టార్ట్ ద రేస్ అగైన్ ఫ్రమ్ ద సేమ్ స్టార్టింగ్ పాయింట్ సైమల్టేనియస్‌లీ. దెన్ ద టైమ్ టేకెన్ బై శ్యామ్ టు ఫినిష్ ద రేస్. ఇక్కడ చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ ద స్టార్ట్ ఆఫ్ ద రేస్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ సైమల్టేనియస్‌లీ రామ్ మీట్స్ శ్యామ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అన్నాడు. కానీ ఇది స్టార్టింగ్ పాయింట్ కాదు. ఓకే. ఇఫ్ 8 మినిట్స్ తర్వాత సర్క్యులర్ ట్రాక్ మీద ఫస్ట్ ఎక్కడో మీట్ అయ్యారు. అంటే కాబట్టి ఇక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరూను సేమ్ డైరెక్షన్‌లో పరిగెడుతున్నారు కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి. సో 2x ఈస్ ద డిఫరెన్స్. సో కాబట్టి ఎంతమ్మా ఎన్ని మినిట్స్ తర్వాత 8 మినిట్స్ తర్వాత. సో 8 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈక్వల్ టు d/v. d ఎంత 1440 అండ్ v ఎంత వెలాసిటీ 2x. సో ఇప్పుడు చెప్పండి 8 వన్స్ 8 ఎయిట్స్. సో 2 వన్స్ 290 అంటే x ఈక్వల్ టు ఎంతమ్మా 90 km/h. అంతేనా? ఓకే. 90 km/h అని చెప్పలేము. ఎందుకంటే ఇది మినిట్స్‌లో ఉంది. ఓకే. ఇది మీటర్‌లో ఉంది. సో మీటర్ పెర్ మినిట్ అమ్మా ఇది. ఓకే. మీటర్ పెర్ మినిట్. అర్థమైందా? క్లియర్? మీటర్ పెర్ మినిట్. ఇప్పుడు చూడండి.
నాకు x ఈక్వల్ టు ఇదొచ్చింది. ఇప్పుడు 3x కదా! ఇప్పుడు ఎవరి గురించి అడుగుతున్నాడు? దెన్ ద టైమ్ టేకెన్ బై శ్యామ్. శ్యామ్‌కి ఎంత టైం పడుతుంది? శ్యామ్ యొక్క వెలాసిటీ ఎంత? x అంటే 90 మినిట్స్ పర్ మినిట్‌లో వెళ్తున్నాడు. ఓకే. ఇప్పుడు దెన్ ద టైమ్ టేకెన్ టు శ్యామ్ టు ఫినిష్ ద రేస్ అంటే టోటల్ లెంగ్త్ ఆఫ్ ద రేస్ ఎంత? 1440 బై స్పీడ్ ఆఫ్ ది శ్యామ్ దట్ ఈస్ 90 మీటర్స్ పర్ మినిట్. ఇది మీటర్సే కాబట్టి మీటర్స్ పర్ మినిటే కాబట్టి మీకు ఆన్సర్ కూడా మినిట్స్‌లో వస్తుంది. ఓకే. సో 0, 0 క్యాన్సిల్. 9 వన్స్ 9 16. 16 ఉందా? యెస్. 16 మినిట్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. చాలా చాలా సింపుల్ క్వెషన్. 10th. ఇన్ 1 కిలోమీటర్ లీనియర్ రేస్ P బీట్స్ Q బై 120 మీటర్స్ ఆర్ 30 సెకండ్స్. ఇలాంటి మోడల్స్ మనం ఆల్రెడీ చెప్పాం. ఎప్పుడైనా 120 మీటర్స్‌తో గాని, డిస్టెన్స్ 2 ఇచ్చినప్పుడు మనం ఎవడైతే లేట్‌గా పరిగెడతాడో వాడి యొక్క వెలాసిటీ డైరెక్ట్‌గా వస్తుంది. వెలాసిటీ ఆఫ్ Q ఈక్వల్ టు 120/30. దట్ ఈస్ 4 మీటర్ పర్ సెకండ్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ Q. అయిపోయింది. ఇది వచ్చిందండి. ఇంకేం వచ్చినట్టు మనకి? టైం వస్తుందా? టైం టేకెన్ బై Q ఎంతమ్మా? 1 కిలోమీటర్ రేస్ అంటే 1000 మీటర్స్ బై 4 మీటర్ పర్ సెకండ్ స్పీడ్‌తో వెళ్తున్నాడు. అంటే 250 సెకండ్స్ తీసుకుంటాడు. ఇప్పుడు మరి P ఎంత? వాడేమంటున్నాడు? 30 సెకన్లతోనే ఓడిపోతుంది అంటున్నాడు. అంతే ఈడికి 250 సెకన్లు పట్టింది Q అనేవాడు ఓడిపోయినోడికి. అప్పుడు గెలిచినోడికి ఎంత? 250 మైనస్ 30 అంటే 220 సెకండ్స్‌తో P అనేవాడు ఫినిష్ చేస్తాడు. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 11th one చూడండి. Sohan and Amit started a car race from the same point in the same direction and at the same time on a circular track of ఇది circular race అనమాట 1125 meters with speeds 3654 respectively. After how much time will they meet for the first time since the start of the race? చూడండి ఇక్కడ ఫస్ట్ టైం అన్నాడు కానీ స్టార్టింగ్ పాయింట్ అనలేదు కాబట్టి డెఫినెట్గా రిలేటివ్ స్పీడ్స్ తీసుకుందాం. సో 1125 రిలేటివ్ స్పీడ్స్ ఇప్పుడు వీళ్ళు ఎలా సేమ్ డైరెక్షన్ అంటే డిఫరెన్స్ 36కి 54కి డిఫరెన్స్ ఎంత? 18 ఇంటూ 5/18 బికాస్ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలి. 18 క్యాన్సిల్. 5 2s 10 5 2s 10 5 5s సో 225 సెకండ్స్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 12 చూడండి. Two runners Sony and Moni start running on a circular track of length 200 meters at speeds ఇచ్చాడు 18 and 24 km/h respectively in the same direction. After how much time from the start will they meet again at the starting point? ఇక్కడ చూసారా స్టార్టింగ్ పాయింట్ దగ్గర అడుగుతున్నాడు. మీకు అర్థమైందా? స్టార్టింగ్ పాయింట్ అనగానే ఎల్సిఎం తీసుకోవాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎల్సిఎం ఆఫ్ 200/18 and 200/24. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అర్థమవుతుందా మీకు? ఎల్సిఎం అనేది తీసుకోవాలి. ఓకే. సో 200 ఇది మనకి మీటర్ పర్ సెకండ్స్లో ఉంది కదా, కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కదా, మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలి. ఓకే. సో 1824 కాబట్టి నేను ఏం చేస్తానంటే 18 ఇంటూ 5/18 24 ఇంటూ 5/18 చేస్తాను. ఓకే. సో ఇప్పుడు 18 రెండు పైకి వెళ్ళిపోయి. సో ఎల్సిఎం ఆఫ్ 200 ఇంటూ 18 అంటే 200 ఇంటూ 18. హెచ్సిఎఫ్ ఆఫ్ 18 ఇంటూ 5 24 ఇంటూ 5కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 18కి 24కి హెచ్సిఎఫ్ 6 5కి 5 అలానే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి 6 ఒకట్ల 6 మూడుల 5 ఒకట్ల 5 40 120 సెకండ్స్ ఉందా ఎక్కడైనా? ఎస్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 13 చూడండి. Two friends P and Q simultaneously start running from the same point around a circular track. They run in the same direction. P runs at 6 meter per second and Q runs at B meter per second. If they cross each other at exactly 2 points on the circular track and B is a natural number less than 6, then how many values can B take? చాలా మంచి క్వశ్చన్ ఇది. ఓకే. ఎంత మంచి క్వశ్చన్ అంటే ఐ లైక్ దిస్ క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్. సో ఎట్లా చేయాలి? సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే దే క్రాస్ ఈచ్ అదర్ అట్ ఎగ్జాక్ట్లీ 2 పాయింట్స్ ఆన్ ద సర్క్యులర్ ట్రాక్. సర్క్యులర్ ట్రాక్ మీద ఉండేటప్పుడు 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతున్నాడు. సో మీకు డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంటుంది. నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ మీటింగ్ పాయింట్స్
I'll write again clearly. Number of meeting points on the circular track is equal to చెప్పండి అమ్మా, ఏమైనా తెలుసా అందరికీ? టైం టేకెన్ టు మీట్ ఎట్ స్టార్టింగ్ పాయింట్ and time taken for first meeting. ఎన్నిసార్లు ట్రాక్ మీద కలిసారు అంటే మీటింగ్ పాయింట్స్ వచ్చాయంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టార్టింగ్ పాయింట్ డివైడెడ్ బై ఫస్ట్ మీటింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, స్టార్టింగ్ పాయింట్ దగ్గర టైం టేకింగ్ ఫార్ములా ఏంటమ్మా? స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎల్సిఎం ఆఫ్, ఇక్కడ ట్రాక్ లెంత్ ఇవ్వలే కదా, సపోజ్ లెటస్ టేక్ ట్రాక్ లెంత్ ఈక్వల్ టు ఎల్. ఓకే, వేరే కలర్లో రాద్దాం. లెటస్ టేక్ ట్రాక్ లెంత్ ఈక్వల్ టు ఎల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ ఎల్ బై 6 కామా ఎల్ బై బి బై ఫస్ట్ మీటింగ్ ఫార్ములా ఏంటమ్మా? ఎల్ బై ఇద్దరును ఆపోజిట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి ఎల్ బై 6 మైనస్ బి డిఫరెన్స్. ఎందుకు నేను 6 మైనస్ బి రాశాను, బి మైనస్ 6 రాయలేదంటే బి ఈజ్ ద నేచురల్ నెంబర్ విచ్ ఈజ్ లెస్ దాన్ 6, అంటే బి అనేవాడి స్పీడ్ తక్కువ, సో 6 మైనస్ బి. చెప్పండి ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ ఎల్కి ఏంటి వస్తుంది? ఎల్ఏ వస్తుంది. అండ్ డినామినేటర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఆఫ్ 6 కామా బి బై ఎల్ బై 6 మైనస్ బి. ఓకే, సో ఎల్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మనకి? 6 మైనస్ బి బై హెచ్సిఎఫ్ ఆఫ్ 6 కామా బి. ఇవన్నీ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ మీటింగ్ పాయింట్స్ మనకి 2 పాయింట్స్ దగ్గర మీట్ అయ్యారంట, అది 2 అంట. ఇప్పుడు మనకి బి వాల్యూస్ ఎన్ని తీసుకుంటాయి? ఈ ఎల్హెచ్ఎస్ 2 రావాలి, 2 ఇచ్చాడు, ఆర్హెచ్ఎస్ 2 వచ్చే విధంగా బి వాల్యూస్ ఎన్ని వస్తాయి? బి ఈక్వల్ టు ఇట్ ఈస్ ఎ నేచురల్ నెంబర్ విచ్ ఈస్ లెస్ దాన్ 6, అంటే నేను ఏమేమి తీసుకోవాలి? 1 2 3 4 5 తీసుకోవాలి, అంతేనా? సో బి 1 తీసుకున్నాను అనుకోండి, 6 మైనస్ 1 ఎంత అవుతుంది? 5. 5 బై 6 కామా 1, 6కి 1కి హెచ్సిఎఫ్ ఎంత? 1. సో 5 బై 1 అంటే 5, సో 1 కాదు, అంతేనా? నెక్స్ట్ 2 చూడండి, 6 మైనస్ 2 అంటే 4, 6 కామా 2కి హెచ్సిఎఫ్ 2, సో 4 బై 2 అంటే 2, సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, సో 2 అనేది అవుతుంది. అండ్ 3, 6 మైనస్ 3 అంటే 3 బై 6 కామా 3కి హెచ్సిఎఫ్ 3, 3 బై 3 1, సో ఇది కాదు. 4, 6 మైనస్ 4 2, 6కి 4కి హెచ్సిఎఫ్ 2, సో 2 బై 2 అంటే 1, ఇది కాదు. నెక్స్ట్ 6 మైనస్ 5 1, 6 కామా 5కి హెచ్సిఎఫ్ 1, 1 బై 1 అంటే 1, కానీ ఎల్హెచ్ఎస్ 2, సో కాబట్టి ఓన్లీ ఒక్క వాల్యూ మాత్రమే తీసుకుంటుంది. సో ఇక్కడ బి వాల్యూ ఎంత అంటే 2 మీటర్ పర్ సెకండ్ అమ్మా, కానీ బి వాల్యూ ఎన్ని వాల్యూస్ తీసుకుంటాయంటే ఓన్లీ ఒకటే వాల్యూ. సో చాలా మంది ఇక్కడ ఆప్షన్ ఏ పెట్టి తప్పు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. హియర్ హి వాజ్ ఆస్కింగ్ హౌ మెనీ వాల్యూస్ కెన్ బి టేక్, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, నాట్ ఆప్షన్ ఏ. ఓకే, I hope everyone understand this question. Okay, shall I go to the next one? Let's see. 14. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే మరొక్కసారి చూడండి, 1-2 టైమ్స్ చూసినా మీకు ఈజీగా అర్థమవుతుంది. బట్ రేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఇంతవరకు రేసెస్కి సంబంధించిన కాన్సెప్ట్ వినకపోయినా, క్వశ్చన్స్ ఏమీ చేయకుండా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్గా యూ విల్ ఫేస్ ఎ ప్రాబ్లం, మీకు ఏమీ అర్థం కాదు. ఓకే, నెక్స్ట్. On a circular path of 693 meters, Sujata and Anjali start walking from the same point but in the opposite directions at the speeds of 2.85 km per hour and 1.5 meter per second respectively when they will meet for the first time. So చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ చెప్పనా? సో వెన్ దే మీట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే మనకు ఫార్ములా ఏంటి? ట్రాక్ లెంత్ 693 బై ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి 2.85 ప్లస్ 1.5 వేసిస్తారు, అంతేనా? అలాగే కదా చేస్తారు. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇది ఇట్ ఈస్ కిలోమీటర్ పర్ అవర్ అండ్ ఇట్ ఈస్ మీటర్ పర్ సెకండ్. సో మీరు ఏదో ఒకదాన్ని వేరే దాంట్లో మార్చుకోవాలి. 1.5 అయినా కిలోమీటర్ పర్ అవర్లో మార్చేసుకోండి. ఓకే, లేదంటే దీన్నైనా 2.85 అయినా మీటర్ పర్ సెకండ్లో మార్చుకోండి, ఏదైనా పర్వాలేదు. ఓకే, ఏం చేద్దాం? 1.5ని కిలోమీటర్ పర్ అవర్లో మార్చుకుందాం. ఈ 693ని కూడాను కిలోమీటర్స్లో వేద్దాం, ఏదైనా ఒకటేనమ్మా, పెద్ద ఫరక్ పడదు. అంటే 1.5ని ఎప్పుడు మనం 5/18తో మారిస్తే 18/5
అంటే 5 ఒకట్ల 5 3 0.3 అంటే 5.4. ఓకే, ఇది 5.4 కిలోమీటర్స్ పెర్ అవర్. ఓకే, సో చెప్పండి, మనం 693ని కిలోమీటర్స్లో రాస్తున్నాం అంటే 693/1000 డివైడెడ్ బై 2.85 ప్లస్ 5.4 అంటే ఎంత వస్తుందమ్మా? 2.85 అంటే యాడ్ చేయండి, 8 4 12, 8.25 అంతేనా? ఓకే, ఇప్పుడు మీకు ఆన్సర్ దేంట్లో వస్తుంది? ఆర్స్లో వస్తుందా, దేంట్లో వస్తుంది? ఆర్స్లో వస్తుంది. కానీ వాడు మినిట్స్లో అడిగాడు, సో ఇంటూ 60 వేస్తున్నాడు అంతే. ఓకే, క్లియర్? చూడండి, 693 బై ఈ 0 పోయింది. ఓకే, 100 8.25 మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 825 ఇంటూ 6. ఓకే, క్లియర్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు కదా. ఇప్పుడు చూడండి, జస్ట్ క్యాలిక్యులేషన్ అంతే, ఇంకేం లేదు. ఓకే, సో 3తో అవుతుంది కదా, 3 2s 6, 22 అంటే 3 7s 3 5s. ఓకే, ఇది 3 2s. ఓకే, నెక్స్ట్ మీకు ఏది మార్చుకోవడం వల్ల ఎంత వేగంగా క్యాలిక్యులేషన్ వస్తుందో చెప్తాను. ఇది కిలోమీటర్ పెర్ అవర్లో చేస్తున్నాను కదా, నెక్స్ట్ మీటర్ పెర్ సెకండ్ కూడా చేస్తాను, అది కూడా చూపిస్తాను. రెండు కూడా సేమ్ వస్తాయి, అది కూడా మీకు ఒకసారి క్లారిటీగా చెప్పేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకేం వస్తుంది? ఇంకేం అవ్వదు. ఇప్పుడు ఇది 275 కదా, సో 25తో ఏమవుతుందా? 25 1s 25 1s 11, 11th అవుతుంది. ఎస్, సో చూడండి, 11 2s 11 5s 11 6 11 3s అంతేనా? 63 ఇంటూ 2 అంటే ఎంతమ్మా? 2 3 6 2 6 12 బై 25. ఇప్పుడు కిందన కనుక నేను ఇంటూ 4 చేశాను అనుకోండి, కిందన 100 అయిపోతుంది కదా, అంటే 2 డెసిమల్స్ తర్వాత రాస్తే సరిపోతుంది. 4 6 24, 4 8 10, 4 1 4 5. సో 5.04 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 5.04 మినిట్స్ తర్వాత అంతే. ఇప్పుడు మీకు చాలా మందికి డౌట్ వస్తుంది, నిజంగా నేను మీటర్ పెర్ సెకండ్లో మార్చుకుంటే అంతే వస్తుందంటే, అఫ్ కోర్స్ అంతే వస్తుంది. చూద్దాం కావాలంటే 2.85ని 5/18తో మల్టిప్లై చేయండి. ఓకే, 3 6ల 3 9 5 ఎంత వస్తుందమ్మా? ఇది 95/100 వేసుకోండి, 0.95ని, అండ్ ఇది 5/6. ఇది ఎంత వస్తుంది మీకు? 5 1s 5 20s. ఓకే, 19 అంటే 5 4 5 19. ఓకే, సో 19/24. దీన్ని ఇలానే ఉంచండి. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. డిస్టెన్స్ ఏంటి? 693/1924 ఒకటి, ఇంకోటి ఎంతమ్మా? 1.5. 1.5 అంటే 3/2. ఇప్పుడు మనకు ఆన్సర్ దేంట్లో వస్తుంది? సెకండ్స్లో వస్తుంది, కానీ మనకి ఏం కావాలి? మినిట్స్లో కావాలి. సో 1/60. ఓకే, సో ఈ రెండింటికి ఎల్సిఎం 24. ఆ 24 పైకి పంపించేయండి. 693 ఇంటూ 24, 19 ప్లస్ 2 12 కాబట్టి 12 3 36. 36 ప్లస్ 19 అంటే 55 ఇంటూ 1/60 అంతేనా? ఎస్, 11 5s 11 6 11 3s 12 2 12 5 5 5 25 ఇంటూ 4 పైన కింద చేస్తాం అనుకోండి, కింద 100 వచ్చేస్తుంది. 4 8 63 ఇంటూ 8 అంటే 504. సో 5.04. ఎందుకు? కింద 100 ఉంది కాబట్టి. ఎలా చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది, దాంట్లో ఏ మార్పు ఉండదు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, కానీ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఇక్కడ కిలోమీటర్ పెర్ అవర్లో ఉంది, ఇక్కడ మీటర్ పెర్ సెకండ్స్లో ఉంది. అది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, క్లియర్? నెక్స్ట్ 15th వన్ చూడండి. 15th వన్ సేమ్ క్వశ్చన్ మన క్లాస్లో కూడా చెప్పాము, ఇది అలాంటిదే వచ్చింది. 3 persons సర్క్యులర్ ట్రాక్ మీద 3 persons పరిగెడుతున్నారు, వాళ్ళకు కూడా నచ్చినట్టు పరిగెడుతున్నారు. అది చూద్దాం. ఏబిసి రన్ సైమల్టేనియస్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ అరౌండ్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ లెంత్ 1200 meters at respective speeds of 2 4 6. A and B run in the same direction while C run in the opposite direction. ఓకే, సో చూడండి, ఏబి ఒకవైపు పరిగెడుతున్నారు ఒకేలాగా, సి మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. ఓకే, ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ విల్ దే మీట్ ఫర్ ద ఫస్ట్ టైం అన్నాడు. ఓకే, సో ఇలాంటప్పుడు ఏం చెప్పాలి? నేను ఏం చెప్పాను, మనం ఇలాంటి ఆల్రెడీ సేమ్ క్వశ్చన్. సో చూడండి, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి, ఏ ఇలా వెళ్తున్నాడు, ఇన్ ద సేమ్ డైరెక్షన్ బి కూడా వెళ్తున్నాడు. ఓకే, ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఇటువైపు సి వెళ్తున్నాడు. ఓకే, ఏ యొక్క వెలాసిటీ 2, బి యొక్క వెలాసిటీ 4 అండ్ సి యొక్క వెలాసిటీ 6.
ఇప్పుడు మనం ఏం చెప్పాం? ఇలాంటి క్వెషన్స్‌కి ఎట్లా చేయాలని చెప్పాం. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎలా మీట్ అవుతారు అంటే యూ హ్యావ్ టు టేక్ ఫస్ట్ ఏకి, సికి తీసుకోవాలి. నెక్స్ట్ ఏకి, బికి తీసుకోవాలి. ఆ వచ్చిన ఆన్సర్‌కి ఎల్‌సీఎం తీసుకోవాలి. అది కదా మనం చెప్పాం. అప్పుడే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఏకి, సికి తీసుకోవాలి. చెప్పండి. ఫస్ట్ టైమ్ కాబట్టి ఏం చెప్తాం? వాట్ ఈస్ ద ట్రాక్ లెంగ్త్ 1200. ఏసీ ఎలా వెళ్తున్నారు? అపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నారు. సో రిలేటివ్ వెలాసిటీ ఇస్ 2 + 6 8. 1200/8 అంటే 150 సెకండ్స్. అంటే ఏసీ అనేవాళ్ళు ఆఫ్టర్ 150 సెకండ్స్ దగ్గర మీట్ అవుతారు. ఓకే. ఏబీలు ఎప్పుడు మీట్ అవుతారు చెప్పండి. ఏబీలు ఎప్పుడు మీట్ అవుతారు ఫస్ట్ టైం? 1200 బై వీళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్ వెళ్తున్నారు. సో 4 - 2 డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే ఎంతమ్మా? సారీ. హ్మ్. ఎంత? 600 సెకండ్స్ అంతేనా? ఓకే. అంటే ఏబీ అనేవాళ్ళు 600 సెకన్ల తర్వాత మీట్ అవుతారు. ఓకే. ఇప్పుడు మనం ఏంటి ముగ్గురు ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ విల్ దే మీట్? ముగ్గురు ఎప్పుడు మీట్ అవుతారు? 150కి 600కి ఎల్‌సీఎం. ఎల్‌సీఎం ఆఫ్ 150 అండ్ 600. 150కి 600కి ఎల్‌సీఎం ఎంతమ్మా? 600 సెకండ్స్. 600 సెకండ్స్ అంటే బై 60 అంటే 10 మినిట్స్. ఆఫ్టర్ 10 మినిట్స్ దే విల్ 3 పర్సన్స్ కూడా మీట్ అవుతారు. దట్స్ ఇట్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ 16. Two persons started running on a circular track simultaneously with speeds 20 meter per second and 30 meter per second in opposite direction. If the circumference of the circular track is 100 meters, then the find at how many distinct points they will cross each other. చాలా సింపుల్గా చెప్పాం మనం. సో యూ హ్యావ్ టు టేక్ ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ 20:30 అంటే ఎంతమ్మా? 2:3. వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే 2 + 3 ఇస్ ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్. సేమ్ డైరెక్షన్లో వెళ్తే 3 - 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆపోజిట్ కాబట్టి 2 + 3 అంటే ఎంతమ్మా? డి. సేమ్ ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పాం. ఓకే. సో విత్ ఇన్ టైంలో మీరు ఈ క్వశ్చన్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ 17th క్వశ్చన్ కూడాను సేమ్ క్వశ్చనే ఇచ్చాడు. చూడండి. సేమ్ 20-30లోనే వెళ్తున్నారు. ఆపోజిట్ డైరెక్షన్లోనే వెళ్తున్నారు. సర్కంఫరెన్స్ ఏమో 200. ఫైండ్ ఎట్ హౌ మెనీ డిస్టింక్ట్ పాయింట్స్ అంటే సేమ్ 2:3 రేషియో కదా అంటే 5. సో ఇదొక షిఫ్ట్లో ఇచ్చాడు. అదొక షిఫ్ట్లో ఇచ్చాడు. సో సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకే. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సేమ్ ఆప్షన్ సి. ఓకే. నెక్స్ట్ 18th క్వశ్చన్ చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది కూడాను. హ్యావింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ టూ రన్నర్స్ పి అండ్ క్యూ ఆర్ రన్నింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ లెంత్ 500 మీటర్ in opposite direction with speeds of 6 and 10 meter per second respectively. If they exchange their speeds after meeting for the first time, చూడండి ఫస్ట్ టైం ఎక్కడంట? మామూలు ట్రాక్లో ఎక్కడో. హూ విల్ రీచ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్? వాళ్ళు మీట్ అయిన తర్వాత వాళ్ళ స్పీడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ ఎవరు వేగంగా ముందు రీచ్ అవుతారని అడుగుతున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్. అక్కడ ట్రాక్ లెంత్ ఎంతైనా ఉన్నాయండి, వాళ్ళ స్పీడ్స్ ఎంతైనా ఉన్నాయండి, వాళ్ళు అలా ఎక్స్చేంజ్ చేసుకున్నారు అంటే స్టార్టింగ్ పాయింట్కి ఎవరు ఫస్ట్ వెళ్తారు అంటే ఇద్దరు ఒకేసారి వెళ్తారు. ఐ విల్ టెల్ యూ ద ప్రూఫ్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను దీనికి ఇక్కడ మీకు క్లియర్గా చూడండి. ఫస్ట్ టైం సపోజ్ ఇది ఒక సర్క్యులర్ ట్రాక్ అనుకుందాం. దే రన్ అరౌండ్ ద సర్క్యులర్ ట్రాక్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇటువైపు పి వెళ్తున్నాడు అనుకుందాం, ఇటువైపు క్యూ వెళ్తున్నాడు అనుకుందాం. ఓకే. వాట్ అబౌట్ దేర్ స్పీడ్స్? పి యొక్క స్పీడ్ 6 మీటర్ పర్ సెకండ్, క్యూ ఒక్కదేమో 10 మీటర్ పర్ సెకండ్. సో కాబట్టి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతారు. ఓకే. పాయింట్ దగ్గర మీట్ అయ్యారంటే మీనింగ్ ఏంటి? కొంత టైం టీ సెకండ్స్ తర్వాత మీట్ అయ్యారు అనుకుందాం ఎక్కడో. సో ఇక్కడ ఎక్కడో మీట్ అయ్యారు అనుకుందాం. ఓకే. సో టీ సెకండ్స్ తర్వాత క్యూ అనేవాడు ఇక్కడికి వచ్చాడు. సేమ్ టీ సెకండ్స్ తర్వాత పి అనేవాడు ఇక్కడికి వచ్చాడు. సో నౌ మీటింగ్ టైం చెప్పండి. టీ ఈక్వల్ టు 500 మీటర్స్ బై ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి 10 + 6 అంటే 16 అంతేనా? సో ఎంత వస్తుంది? 500/16 అంటే 16 3 16 1.25 అంటే 31.25 సెకండ్స్ తర్వాత వాళ్ళు మీట్ అవుతారు. అంతేనా? ఇప్పుడు నాకు చెప్పండి 31.25 సెకండ్స్‌లో క్యూ అనేవాడు ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతాడు? 31.25 ఇంటూ 10 అంటే 312.5 మీటర్స్ పరిగెడతాడు. అంతేనా? ఎస్ ఆర్ నో? అలానే పి అనేవాడు
31.25 ఇంటూ 6 చెప్పండి. సో, డెఫినెట్‌గా క్యూ అనేవాడు ఎక్కువ దూరం పరిగెడతాడు కాబట్టి ఇక్కడ మీట్ అవ్వరు. సో, ఖచ్చితంగా పాయింట్ అనేది ఈ ప్లేస్‌లో ఉంటుంది. ఇక్కడ. ఓకే. ఆ! ఇది 312.5 అమ్మ. అదే ఇది చెప్పండి. ఈ వాల్యూ ఎంతొస్తుంది మీకు? 6 మీటర్స్ కాబట్టి 31.25 అంటే 500/16 ఏయండి. 500/16 ఇంటూ 6 అంటే 2 ఎనిమిదిల, 2 మూడుల, 2 నాలుగుల, 250ల, 4 ఆరుల 24, 4 8, 10 అంటే 8, 2 అంటే 4 ఓకే. 3 5 15, 3 6 18 అంటే 187 3 6 యెస్ 187.5 మీటర్స్ పరిగెడతాడు. ఎవరు? పి అనేవాడు. ఇప్పుడు ఈ పాయింట్‌కొచ్చాక ఇప్పుడు ఏమైందంట? పి అనేవాడు ఇటే ఎళ్తున్నాడు. కానీ ఎంత వెలాసిటీతో ఇప్పుడు ఎళ్తున్నాడు? క్యూ వెలాసిటీతో ఎళ్తున్నాడు. ఎందుకు? ఎక్స్‌చేంజ్ చేసుకున్నారు. అంతేనా? ఈ పి అనేవాడు 10 మీటర్ పర్ సెకండ్‌తో వెళ్తే, క్యూ అనేవాడు ఇటువైపు ఎంత స్పీడ్‌తో వస్తున్నాడు? 6 మీటర్ పర్ సెకండ్‌తో వస్తున్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి నాకు. ఈ పి అనేవాడు ఉన్నాడు కదా! సారీ. ఈ పి అనేవాడు 10 మీటర్ పర్ సెకండ్‌తో ఈ డిస్టెన్స్ ఎంతమ్మా ఈ డిస్టెన్స్ మనం చెప్పుకున్నాం? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 312.5 మీటర్స్ డిస్టెన్స్‌ని 10 మీటర్ పర్ సెకండ్‌తోని కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది వాడికి? 31.25 సెకండ్సే పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు క్యూ గురించి మాట్లాడుకుంటే క్యూ అనేవాడు ఈ 187.5 మీటర్స్‌ని 6 మీటర్ పర్ సెకండ్‌తో వెళ్తే ఎంత డిస్టెన్స్ ఎంత టైం తీసుకుంటాడమ్మా? సేమ్ 31.25 మీటర్సే. సారీ 31.25 సెకండ్సే. సో, కాబట్టి వీడు ఎంత టైంలో ఇక్కడికొస్తాడో వీడు కూడా అంతే టైంలో వస్తాడు. ఎందుకు? వాళ్ళ వెలాసిటీస్ వాళ్ళు మార్చేసుకున్నారు కాబట్టి. కాబట్టి డెఫినైట్‌లీ దే విల్ రీచ్ ఎట్ ద సేమ్ టైమ్ టు ది స్టార్టింగ్ పాయింట్. సో, చాలా చాలా మంచి క్వెషను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్పీడ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ట్రాక్ లెంగ్త్ ఇలాంటి క్వెషన్ ఎప్పుడొచ్చినా కూడా డైరెక్ట్‌గా మీరు ఇద్దరు ఒకే టైంకి రీచ్ అవుతారని పెట్టేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 19th వన్ చూడండి. A circular running path is 1452 meters in circumference. Two men start from the same point and walk in opposite direction at the speed of 7.5 and 9 km/h respectively. When will they meet for the first time? ఫస్ట్ టైం. సేమ్ చాలా సింపులే. కానీ ఇక్కడ కొంచెం వాల్యూస్ డిఫరెంట్ ఇచ్చాడు. 1452 అపోజిట్ డైరెక్షన్ కాబట్టి 7.5 ప్లస్ 9 అంటే 16.5 మీటర్ పర్ సెకండ్‌లో మార్చండి 5/18 కానీ ఇక్కడ మనకి సెకండ్స్‌లో వస్తుంది. కానీ వాడు మినిట్స్‌లో అడిగాడు కాబట్టి ఇంటూ 1/60 అంతే. ఓకే. సో, ఇప్పుడు చెప్పండి మొత్తం దీన్ని మనం ఎలా మారుద్దాం అంటే ఈ 18ని పైకి పంపించేద్దాం. ఓకే. 1452 ఇంటూ 18 ఈజీ చేసుకోవడానికి అంతే. ఇది 16.5 కదా! 16.5 అంటే మనం ఏం చేయొచ్చు? 33/2 రాయొచ్చా? దీన్ని ఎలా రాయొచ్చమ్మా? 33/2 రాయొచ్చు కదా! సో, ఈ 2ని కూడా పైకి పంపించేయండి. అప్పుడు కిందన ఎంత ఉంటుంది? 33 ఇంటూ 5 ఇంటూ 1/60 కొంచెం సింపుల్‌గా చేసుకోవడానికి అంతే ఇంకేం లేదు. ఓకే. ఎక్కువ ఆలోచించొద్దు. 11 3s, 11 1s, 11 3s, 11 2s అండ్ 12 1s, 12 1s, 12 5s. ఓకే. నెక్స్ట్ 3 1s, 3 6. ఇక్కడ చూడండి 11 6 66 ఇంటూ 2 ఓకే. పైనుంది. ఇక్కడ కిందన 5 ఇంటూ 5 25 ఇలా ఉంచండి. కిందన మనం 100 అయితే ఈజీ కదా! సో, కిందన పైన 4తో మల్టిప్లై చేయండి. ఆల్రెడీ 8 8 6 48 8 6 48 4 అంటే 52. సో, 5.28 ఎక్కడైనా ఉందా? ఆప్షన్ బి. సో, జస్ట్ అంతా కాలిక్యులేషన్ అమ్మా. సింప్లిఫై చేసుకుంటే చాలు. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఓకే. యూ కెన్ అప్లై ఆల్సో డిజిటల్ సమ్స్. డిజిటల్ సమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎక్కడా కూడా డిజిటల్ సమ్స్‌లో డినామినేటర్‌లో 3 గాని, 6 గాని, 9 ఉండకూడదు. అవి క్యాన్సిల్ అయ్యాక మీకు అప్లై చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 20th and it is the last question for today's session. In a circular path of 600 meters, Pankaj and Rohit start walking in opposite directions from the same point at the speeds of 2.85 meter per second and 5.4 kilometer per hour. సో ఏదో ఒక దానిలో మార్చేయండి. ఓకే. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ ఫర్ ద ఫస్ట్ టైం? సో ఇక్కడ 5.4ని మార్చేద్దామా? అది బెటర్ కదా! 5.4 ఇంటూ 5/18 అంటే 18, 18 మూడులు అంటే ఎంత? 1.5. సో, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలాంటి ఎళ్తున్నారు? అపోజిట్ డైరెక్షన్. సో, 2 కలిపేయాలి. అంటే 2.85 ప్లస్ 1.5 అంటే ఎంతమ్మా? 4.35 అంతేనా? చెప్పండి. 600 ఈస్ ద ట్రాక్ లెంగ్త్. 4.35 మీటర్ పర్ సెకండ్.
మినిట్స్ సెకండ్స్‌లో వస్తుంది. మినిట్స్‌లో కావాలి 1/60. ఓకే. సో 0, 0 క్యాన్సిల్ 6 1 6 10s. సో చాలా సింపుల్ ఇక్కడ 10/4.35. సో బాగా అబ్జర్వ్ చేస్తే 3.2 4.7 వెళ్ళిపోయాయి. అయితే ఇది రెండిట్లోనే అవ్వాలి. ఓకే. 2.5 కూడా అవ్వదు. ఎందుకు 4 అంటేనే 2.5తో 10 అవుతుంది. 4.35 తోనంటే ఖచ్చితంగా 2.5 కన్నా తక్కువ అవుతుంది. కాబట్టి 2.7 కూడా కాదు. సో మిగిలిన ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. దట్స్ ఇట్. ఈ విధంగా చేసుకోవాలి. సో రేసెస్ గురించి చాలా మంది అడిగారు కాబట్టి నేను రేసెస్ మీద వీడియో చేయాల్సొచ్చింది. సో రేసెస్ అనేది ఖచ్చితంగా కాన్సెప్ట్ మీద కొంచెం గ్రిప్ ఉంటేనే రేసెస్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయగలం. ఏదో మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్ చూసేసి ఏదో మనం చేసేద్దాం అంటే మాత్రం కొంచెం కష్టం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వితౌట్ నోయింగ్ కాన్సెప్ట్, వితౌట్ నోయింగ్ సమ్ బేసిక్ ఫార్ములాస్ ఆర్ వితౌట్ నోయింగ్ సమ్ షార్ట్ ట్రిక్స్ యూ కెనాట్ డూ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. ఇంపార్టెంటే. ఈ 2 అస్సలు చేయలేం. మీకు ఖచ్చితంగా మోడల్స్ ముందే ఐడియా ఉండాలి. అవగాహన ఉంటేనే ఫాస్ట్‌గా చేయగలరు ఎగ్జామ్‌లో. కాబట్టి వీలైనన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్‌గా మీరు మంచి మార్క్స్‌ని స్కోర్ చేయగలరు. ఓకే. విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. Thank you for listening and I hope all of you enjoying these sessions. Take care all of you. Jai Hind.